రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ చూస్తే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బనగానపల్లె పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ రమణ, ఈవో సతీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం జరిగింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు బనగానపల్లె మండలంలోని పలు చోట్ల యోగా కేంద్రాలను నిర్వహించి యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి. లోపల మనకి ఏమవుతుందంటే జీర్ణాశయము, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు అన్ని ఒక మూమెంట్స్లో కదులుతాయి. కదిలినప్పుడు లోపలంగా ఏమైనా వ్యర్థాలు ఉన్నా మీ పొట్టలో, జీర్ణాశయంలో ఏదైనా అల్సర్స్ కానీ అలాంటి చిన్న చిన్న పుండ్లు ఉన్నా అవన్నీ మాయమవుతుంది. దానికల్లా ఆక్సిజన్ బాగా అందుతుంది, మానిపోతాయి. కాబట్టి మొత్తం మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా క్లీన్గా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది. చూడండి, దీనికి ఏం చేయాల్సిన పని లేదు. మీరు కూడా ఇంటి దగ్గర మంచి బెడ్ మీద కూర్చొని హాయిగా చేయొచ్చు. ఇలా కొనడం వల్ల లోపల మనకి ఏమవుతుందంటే జీర్ణాశయము, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు అన్నీ ఒక మూమెంట్స్లో కదులుతాయి. కదిలినప్పుడు లోపలంగా ఏమైనా వ్యర్థాలు ఉన్నా మీ పొట్టలో, జీర్ణాశయంలో ఏదైనా అల్సర్స్ కానీ అలాంటి చిన్న చిన్న పుండ్లు ఉన్నా అవన్నీ మాయమవుతుంది. దానికల్లా ఆక్సిజన్ బాగా అందుతుంది, మానిపోతాయి. కాబట్టి మొత్తం మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా క్లీన్గా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఎక్సర్సైజ్ బాగా ఉపయోగపడుతుంది. చూడండి, దీనికి ఏం చేయాల్సిన పని లేదు. మీరు కూడా ఇంటి దగ్గర మంచి బెడ్ మీద కూర్చొని హాయిగా. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని బద్వేల్లో ఆర్డీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణం స్థానిక బిజివేముల వీరారెడ్డి విద్యా సంస్థల ప్రాంగణంలో బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రమోహన్ పర్యవేక్షణలో యోగా మాస్టర్ అమర్నాథ్ రెడ్డి సహకారంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అందరితో యోగాసనాలు చేయించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం యోగా తప్పనిసరిగా చేయాలని బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి సూచించారు. గత నెల రోజులుగా యోగాంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు దేశానికే కాదు ప్రపంచానికి యోగా అనేది పరిచయం చేసి ఒక దినంగా ప్రకటించిన నరేంద్ర మోడీ గారికి మనందరం కృతజ్ఞతలు తెలపాలా. ఎందుకంటే వేదాల్లో ఎప్పుడో యోగా ఉన్నది. ఈరోజు దేశాలు కాదు, రాష్ట్రాలు కాదు, అన్ని దేశాలు దీన్ని ఆచరించినప్పుడు మనందరూ కూడా ఈ యోగాని మన జీవితంలో అంతర్భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ యోగాసనాలు ఎంతోమంది ఈ ఆసనాల్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి. ఆరోగ్యమే కాదు, ధ్యానం చేసుకోవాలి.